సేనాపతి ఇంట్లో సీసీ కెమెరాలో భద్రావతి శ్రీవల్లి వీడియోని ప్రేమకు చూపించిన విశ్వ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హై బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ధీరజు ప్రేమ మొహం మీదే ఐ హేట్ యూ అని చెప్పేసేసరికి ఒక్కసారిగా ప్రేమ అప్పుడు వరకు ధీరజ్ని కొట్టినా ఎప్పుడైతే ధీరజు ఆ మాట అన్నాడో చాలా బాధ కలుగుతుంది. ఇంకా నీకు ఇక్కడ ఉండవలసిన అవసరమేముంది ప్రేమ? వాడు నీ మొహం మీదే నువ్వంటే అసహ్యం అని చెప్తుంటే ఇంకా నీకు ఇక్కడ ఉండవలసిన గత్యంతరం ఏంటి? పదం మన ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా భద్రావతి కాస్త చేయి పట్టుకునేసరికి రేవతి అందరూ ఆపే ప్రయత్నం చేస్తారు. ఎవ్వరు ఆపే ప్రయత్నం చేస్తున్నా గానీ ప్రేమ ధీరజ్ వంకే చూసుకుంటూ అడుగులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రెండింటి మధ్య ఉన్న సరిహద్దు రేఖను కూడా దాటి సరాసరా ఇంట్లోకి వెళ్ళిపోవడంతో ఇంకా భద్రావతి చేతిని ఇటు సేనాపతి చేతిని విడిపించి ప్రేమను తీసుకున్న ఇంట్లో అప్పచెప్పుదామని వాళ్ళ నానమ్మ అయితే ప్రయత్నం చేసేసరికి వాళ్ళ నానమ్మ చేతిని కూడా విదిలించుకుని చాలా కోపంగా చాలా ఉక్రోషంగా ఇంకా సోఫాలో కూర్చుని ఎక్కడికి వెళ్ళను, నేను ఎవరూ నాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడి ఇంకా తన గదిలోకి వెళ్ళిపోతుంది ప్రేమ. అనుకున్నది సాధించేశాం రాసేనా అనుకుంటూ అక్క తమ్ముడు ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. విశ్వ చాలా బాధపడతాడు. ఇంతకుముందు విశ్వ అయితే తన చెల్లెలు మంచి పనే చేసింది అని సంతోషపడేవాడేమో, కానీ విశ్వలో మార్పు వచ్చింది కదా. అమూల్య తనని క్షమించి క్షమాభిక్ష పెట్టినప్పటి నుంచి సో అందుకని విశ్వలో మార్పు రావడం వల్ల విశ్వ ఏం చేస్తాడు? బాధపడుతూ ఉంటాడు. ఏంటిది ఇలా పిచ్చిదానిలా చేసింది? అలాంటి వ్యక్తి ఆ టైంలో తాళి కట్టి భారీగా చేసుకున్నాడు అంటే గొప్ప విషయమే కదా. ఇది ఎందుకు అదార్థం చేసుకోకుండా అత్తయ్య వాళ్ళు చెప్పిన దాన్ని విని ఇది ఎందుకు వాళ్ళతో పాటు వచ్చేసింది అని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు విశ్వ అయితే. ఇంకిక్కడ అంతా కూడా బుజ్జమ్మదే తప్పన్నట్టు, పైగా వల్లి సూటిపోటి మాటలు అంటూ రామరాజుకి లేనిపోని ఆలోచనలు వచ్చేటట్టు చేస్తుంది కదా. సో వల్లి కూడా ముందుకొచ్చి మాట్లాడేసరికి వల్లి చెంప పగలగొట్టడంతో బుజ్జమ్మను కొట్టడానికి చెయ్యెత్తుతాడు రామరాజు. కొట్టాల్సింది నిన్ను, వల్లిని కాదు నువ్వు అని చెప్పి, చిచి నీలాంటి దాంతో నేను మాట్లాడలేను. పుట్టింటి వాళ్ళ గురించి పుట్టింటి గురించి ఆలోచించి కట్టుకున్న భర్తను మోసం చేశావు. కట్టుకున్న భర్త దగ్గర నిజం దాచిపెట్టావు. ఇంకా జన్మలో నువ్వు నాతో మాట్లాడకంటూ రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఏడుస్తూ అక్కడే ఉంటుంది. ఎంత సంతోషంగా ఉందో, ఎంత సంబరంగా ఉందో. నా కాపురాన్ని నిలువులా కూల్చేసి అందరూ తెగ సంతోషపడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా అనిపించుంటుంది, వాళ్ళకి సంతోషం అనిపించుంటుంది అని చెప్పి ఇంకా తెగ సంబరపడిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఇంకా బుజ్జమ్మ ఏడుస్తూనే ఉంటుంది. అత్తయ్య, మామయ్య గారు ఇప్పుడు ఏదో కోపంలో ఉన్నారు, ఆ మాత్రం దానికే మీరు అంతలా ఏడవాలా? మామయ్య గారు అర్థం చేసుకుంటారు, మీతో మాట్లాడకుండా ఉండగలరా? ప్లీజ్ అత్తయ్య, మీరు దాని గురించి ఆలోచించకండి ప్లీజ్ అత్తయ్య అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడాలో ఏం తెలియట్లేదు నర్మదా. ఆ రోజు పుట్టింటి గురించి ఆడపిల్ల గురించి ఆలోచించాను. మా వాళ్ళకి కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా అలా ఎలా ప్రవర్తిస్తారు? ప్రేమ కూడా ఇన్ని రోజులు ఇక్కడ బాగానే ఉంది కదా. మా అక్క మా అన్నయ్య వాళ్ళు వచ్చేసేసరికి కట్టుకున్న భర్తని కూడా చూడకుండా ధీరజ్ మీద చేయి చేసుకోవడం ఏంటి నర్మదా అనగానే అక్కడ సిచ్యువేషన్లో అలా కోపం వచ్చేసి ఉంటుంది అత్తయ్య. మనం ఏదో ఒకటి నచ్చ చెప్పి ప్రేమ ధీరజ్ని మళ్ళీ మనమే కలపాలి, వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాల్సిన బాధ్యత మనదే అంటూ మాట్లాడడంతో
అవును. ఖచ్చితంగా ఒకటి చెయ్యాలి. లేదంటే అటు ప్రేమ జీవితం నాశనం అయిపోతుంది. ఇటు ధీరజ్ జీవితం కూడా నాశనం అయిపోతుంది కదా! అని ఇటు వీళ్ళంతా కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా చాటుగా వల్లి వింటుంది. ఏంటి ఇద్దరితో మాట్లాడి మళ్ళీ వీళ్ళిద్దరికీ జత కలిసేటట్టు చేస్తారా? అది ఎలా జరగనిస్తాను? నేను ఇంత చక్కగా ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే ప్రేమను ఇంటి నుంచి బయటకు తరిమేసి ధీరజు ప్రేమ కాపురం చెడగొట్టేస్తే ఇప్పుడు మళ్ళీ మీరంతా కలిసి వాళ్ళిద్దరినీ కలిపేస్తారా? అలా ఎలా కలవనిస్తాను? కలిసి తన ఇంట్లోకి వచ్చి కాపురం ఎలా చెయ్యనిస్తాను? ఎప్పటికీ అది జరగదు, జరగనివ్వను అంటూ ఇంకా వల్లి కాస్త వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ తెగ సంబరపడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఏమైందమ్మడు అనగానే ఆ పొట్టి పిరపకాయని బయటికి పంపించేశాను. ఇంకా ఉన్నది నర్మదని సాగర్ని కూడా విడదీసేసి సాగరు నర్మద కూడా విడిపోవాలి. అప్పుడే నా కాపరం నిలువున కూర్చేసిన వాళ్ళిద్దరి కాపరాల్ని కూల్చేశాను. నీకు మరొక విషయం చెప్పనా? మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు కూడా విడిపోయారు. ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవరు. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చేశాను అంటూ మాట్లాడేసరికి ఒకే దెబ్బకి రెండు పెట్టలన్నమాట అని చెప్పాను. కానీ రెండు కాదమ్మా, మూడు. ప్రేమ పుట్టింటికి వెళ్ళిపోయిందా? సాగర్కి నర్మదికి మధ్య కూడా చిచ్చు పెట్టేస్తానా? ఇప్పుడు మామయ్య గారు అత్తయ్య గారు కూడా మాట్లాడుకోవట్లేదు. నాకెంత సంతోషంగా ఉందో చెప్పనా, ఎంత ఆనందంగా ఉందో చెప్పనా అంటూ తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. మరి నీ కాపురం అని చెప్పాను కానీ నా కాపురం దేముంది, నేను అదే ఇంట్లో ఉంటాను. ఏదో ఒక రోజు నా మొగుడికి నా మీద ప్రేమ కలిగేటట్టు చేసుకుంటాను. నా మొగుడు నాతో మాట్లాడతాడు. నా గురించి మామయ్య గారికి తెలియనంతసేపు నేను ఆ ఇంట్లో సేఫ్గానే ఉంటాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త చెప్తుంది. సరే అమ్మడు, వెళ్ళు, ఇంటికి వెళ్ళు, బయటకు ఎక్కువ రాకు, అనుమానం వస్తుంది అనగానే సరేనమ్మా అని చెప్పి ఇంకా వల్లి కాస్త ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా బుజ్జమ్మ అయితే ఎంతో బాధపడుతుంది. ఇంకా రామరాజుకి భోజనం వడ్డిస్తున్నా కానీ రామరాజు తినడు. కూతురో లేక శ్రీవల్లియో వడ్డిస్తేనే తింటాడు తప్ప బుజ్జమ్మ వడ్డిస్తే అసలు భోజనమే చేయకుండా వెళ్ళిపోతాడు. ఏవండి అని పిలుస్తున్నా కానీ ఏంటి ఒక్కసారి చెప్తే అర్థం కదా, నాతో మాట్లాడొద్దు అని చెప్పాను కదా, నన్ను ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా ఏంటి అంటూ ఇంకా రామరాజు మాట్లాడిన మాటలకు ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి సరే అని ఏం మాట్లాడకుండా ఇంకా నా బుజ్జమ్మ అయితే బాధపడుతూ సరిగ్గా తిండి తినక అలానే ఉంటుంది. ఎందుకమ్మా నాన్న నీతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉంటారు చెప్పు? నాన్నకు నువ్వంటే ఇష్టం కదా, నీ గురించే కదా నాన్న ఇంతెలా చేశారు, ఇంతెలా ఉన్నారు. కానీ వాళ్ళు అలా చేసావన్న బాధతోనే. ఒక్కసారైనా ఆలోచించాల్సిందమ్మా నాన్న గురించి అనగానే అప్పుడు ఆడపిల్ల పరిస్థితి గురించి ఆలోచించాను కానీ మీ నాన్న గురించి ఆలోచించలేకపోయాను. నేను చేసింది తప్పే కాదనను, కానీ ఏం చేయాలో అర్థం కాదు. నాన్న కూడా కొన్ని రోజుల్లో మారతారు. నీ మీద కోపం తగ్గుతుంది, దాని గురించి ఆలోచించుకో. ప్రేమ వదిన్ని ఏదో రకంగా ఇంటికి మళ్ళీ రప్పించగలిగితే అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడేసరికి సరేనని ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటారు. సైలెంట్గానే ఉండేసరికి సరేనని ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇంకా ఇలా ఉండగా రోజు రాత్రులు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. ఏడుస్తూ విశ్వ ప్రేమ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఏంటి తొందరపాటు నిర్ణయం అనగానే వాడు నన్ను అసహించుకుంటున్నాడు కదన్నయ్య, వాడితో నేనెలా ఉండగలుగుతాను అనగానే ఒకటి అర్థం చేసుకుంటున్నావా ప్రేమ, ధీరజ్ నిన్ను అసహించుకుంటున్నాడు అంటున్నావు. వేరే వాడితో తిరిగిన ఆడదాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఆ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని కాపాడాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నావా ఏంటి అని చెప్పాను కానీ ఆ విషయం గుర్తుంది నాకు. వాడి పట్ల కృతజ్ఞత ఉంది. వాడంటే నాకు ఇష్టమే, కానీ 10 మందిలో మన 2 కుటుంబాల మధ్య వాడు నా గురించి అలా నిజం బయట పెట్టడం
తప్పే కదా. అలా బయట పెట్టే సిచ్యువేషన్ ఎవరు తీసుకొచ్చారో నీకు తెలుసా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడడం ఏంటి, చిన్నత్తని పట్టుకుని నాన్న ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా, నోటికొచ్చినట్టల్లా మాట్లాడాడు. అందుకే చిన్నత్త కోపంతో మాట్లాడిన మాటలు అబద్ధం అంటూ నింద వేస్తున్నారంటూ నోటికొచ్చినట్టల్లా వాగడం వల్లే ధీరజ్ కూడా నిజాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు ఇన్ని అవమానాలు భరించిన ధీరజు, నేను ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాను, తన చెల్లెలి విషయంలో కుట్ర చేయడానికి ప్రయత్నించాను, ఎన్నోసార్లు వాడిని అవమానించడానికి ప్రయత్నించాను, చివరికి వాడి మీద మారక ద్రవ్యాల కేసు కూడా పెట్టడానికి ప్రయత్నం చేశారు మన ఇంట్లో వాళ్ళు. ఇన్ని చేసినా ఏ రోజు బయట పెట్టని వాడు ఈరోజు ఆ విషయాన్ని బయట పెట్టాడు అంటే ఒక్కసారి అయినా ఆలోచించావా? అది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అని చెప్పాను. కానీ ఎన్నైనా చెప్పు, వాడు ఆ నిజాన్ని మాత్రం బయట పెట్టకూడదు. మా వాళ్లకు మీ వాళ్లకు చెప్తే నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాను. అయినా సరే వినిపించుకోకుండానే అలా మాట్లాడితే నేను ఏం చేయాలి చెప్పు. అందుకే వాడి మీద నాకు ఇష్టం పోయింది అనేసరికి అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించి ప్రేమ అంటూ అక్కడి నుంచి వచ్చేస్తాడు. నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ రేవతి మాట్లాడగానే నేనేనమ్మా, ఎందుకంటే నేను అమూల్య నాకు క్షమాభిక్ష పెట్టకముందు పాత విశ్వగాడిలాగే ఉండేదాన్ని. ఎప్పుడైతే అమూల్య నన్ను క్షమించిందని చెప్పారో అప్పటి నుంచే నేను అమూల్యను ఇష్టపడడం నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి అత్త నాన్న కుటుంబం అంటే కోపం పగ శత్రువులు అలానే చెప్పుకొచ్చారు కాబట్టి నేను అది నిజమని నమ్ముకుంటూ వచ్చాను. కానీ నిజానికి అది నిజం కాదు అని తెలిస్తే ఇక నేను ఏం చేయగలని చెప్పు. అందుకే అర్థం చేసుకోవాలమ్మా, అందుకే చెల్లికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటూ చెప్తాడు. చెప్పేసేసరికి ఏమంటుందిరా అది అని చెప్పాను. కానీ ఏమంటుంది, మారడానికి టైం పడుతుంది, ఇప్పుడు కోపంలో ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చెప్పినా సరే ఒక చెవున వినడి ఒక చెవున వదిలేసే మనస్తత్వం ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పేది మంచి అయినా సరే వాళ్ళ మనసులో ఏదైతే నాటుకుపోయిందో అదే గుర్తుంటుంది, అదే ఆలోచిస్తుంది, అంతే, అంతకు మించి ఏమీ ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి సరే సరే అయితే అని ఇంకా అక్కడి నుంచి కాస్త ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా ఇటు సేనాపతిని భద్రావతి మొత్తానికైతే మంచి భలే ప్లాన్ చేసావక్క అని చెప్పాను. కానీ ఆ ప్లాను నేను చేసింది కాదురా, శ్రీవల్లి చేసింది అంటూ చెప్పడంతో ఆ మాటలు విశ్వ చెవున పడతాయి. ఏంటి శ్రీవల్లి చేసిందా అనగానే అవును శ్రీవల్లియే అమ్మ పుట్టినరోజుకి 2 రోజులు ముందు నా దగ్గరికి వచ్చింది అనేసరికి నా దగ్గరికి వచ్చింది అని అత్త చెప్తుందంటే ఖచ్చితంగా ఇంటికి వచ్చే ఉంటుంది. దానికి సంబంధించిన ఏదైనా ఆధార్ ప్రూఫ్ ఉంటే ఆ వల్లి చేసిన పనిని బయట పెట్టొచ్చు. అప్పుడు 2 కుటుంబాలని ఒకటి చేయడం కాదు, అమూల్యను నేను కూడా ఒకటయ్యే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి వెంటనే ఇంకా విశ్వ సీసీ కెమెరాల రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఒక రూమ్లో ఉంటాయి, అందులోనే సిస్టమ్ ఉంటుంది. సీసీ కెమెరాల రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. ఎవరు కూడా చూడరు. సో సీసీ కెమెరాల రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ముందు ఆ నానమ్మ పుట్టినరోజుకి 2 రోజులు ముందని చెప్పింది కదా అని 2 రోజులు ముందు రాత్రి అని చెప్పింది కాబట్టి ఏ రోజైతే చెప్పిందో ముందు రోజు రాత్రి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూసేసరికి ఈ టైంకి అందరూ పడుకుంటారని స్లోగా పెట్టేసరికి గేటు తీసుకుని లోపలికి రావడం. అది ఇల్లు కదా, సో బయట సౌండ్స్ ఏమీ ఉండవని నాయిస్ వే అంటే సీసీ కెమెరాల్లో మాట్లాడుకున్నవే రికార్డ్ అయ్యేటట్టుగానే ఉంటాయి సీసీ కెమెరాలు. ఓ 10 ఇళ్ళ మధ్యలో ఉంటే గోల అంతా కూడా రికార్డ్ అవుతుంది. ఖాళీ వీళ్ళ ఇంటి దగ్గర వీళ్ళవి వాళ్ళది తప్ప ఎవరి ఇల్లులు ఉండవు కదా, సో అందుకని వీళ్ళ ఇంటి చుట్టూ ఏమీ ఉండదు కాబట్టి సౌండ్స్ అన్నీ రికార్డ్ అయ్యేటట్టుగానే ఉంటాయి వాళ్ళ సీసీ కెమెరాలు. ఉండేసరికి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి అక్కడ హెడ్ ఫోన్స్ ఉంటాయి, హెడ్ ఫోన్స్ చెవుదోరు పెట్టుకుని వింటూ ఉంటాడు. గేట్ సౌండ్ తీసొస్తుంది. వచ్చిన తర్వాత
ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నేను బయట ఉన్నాను, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నది కూడా రికార్డ్ అవుతుంది. అన్న తర్వాత బయటకు వస్తారు. ఏంటి, ఎందుకు రమ్మన్నావు అనగానే, మీకొకటి చూపిద్దాము అన్న ఉద్దేశంతో రమ్మన్నాను అంటూ సెల్ ఫోన్ని కాస్త ఇచ్చేసరికి సెల్ ఫోన్లో సౌండ్స్ లైట్గా వినిపిస్తూ ఉంటాయి. నమ్మలేకపోతున్నాను. అంటే ప్రేమను ధీరజ్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడా, తన మెడలో బలవంతంగా తాళి కట్టాడా అని చెప్పి మాట్లాడేసరికి, అవును, తన మెడలో బలవంతంగానే తాళి కట్టాడు అని అందరూ కూడా అడుగుతూ ఉండేసరికి అవును అని చెప్పడంతో ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, పైగా ప్రేమను మీ ఇంటికి తెచ్చుకోవాలి అంటే నేను ఒక ప్లాన్ చెప్తాను అంటూ ఇంకా వల్లి చెప్పింది కదా, వల్లి ప్లాన్ ప్రకారమే కదా ఇదంతా జరిగింది. సో వల్లి ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఆ ప్లాన్ చెప్తూ ఉండేసరికి ఆ ప్లాన్ అంతా కూడా అందులో సీసీ కెమెరాలో వినిపిస్తూ ఉంటుంది. అదంతా విన్న విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా చేసింది వల్లినా? ఈ విషయం ఖచ్చితంగా ప్రేమకు తెలియాలి. వల్లియే ఇదంతా ప్లాన్ చేసిందని, ప్లాన్ ప్రకారమే ఆ ఇంటికి వచ్చి మరీ రెచ్చగొట్టారన్న విషయం ఖచ్చితంగా తెలియాలి అన్న ఉద్దేశంతో వెంటనే ఇంకా అదంతా కూడా ఫోన్లోకి తీసుకుంటాడు. ఫోన్లోకి తీసుకుని ఇంకా ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ప్రేమ అని చెప్పాను కానీ ఏంట్రా అని చెప్పనేసరికి, ఒక్కసారి ఇది చూడు అని దాని చేతికి ఫోన్ ఇచ్చి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు. క్లోజ్ చేసేసరికి అది చూస్తూ ఉంటుంది. అదేంటి, వల్లి యొక్క ఇంటికి ఎప్పుడు వచ్చింది, పెద్దత్తతో ఎప్పుడు మాట్లాడింది అని చెప్పాను కానీ చూడు, క్లియర్గా చూడు, ఇంకా మనం తెలుసుకోలేని నిజాలు చాలానే ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా చాలానే ఉంది, ఒక్కసారి అది తీక్షణంగా చూడు, నీకే అర్థమవుతుంది అంటూ మొత్తం చూసేసరికి వల్లి మొత్తం ప్లాన్ చెప్పడం, ప్లాన్ ప్రకారమే పుట్టినరోజుకి రమ్మని చెప్పడం, ఇదంతా కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేసరికి వెంటనే ఇంకా అదంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా వల్లి అక్క చేసిన కుట్రనా అనగానే, అవును, ఇది తీసుకెళ్ళి మీ మామయ్య గారికి చూపించు, వల్లి కుట్ర బయటపడుతుంది, మీ మామయ్య గారు కొంచెం కాకపోతే కొంచెమైనా ధీరజ్ కూడా కావాలని ఇదంతా చేశారని అర్థమయ్యేటట్టు చెప్పు అనేసరికి, నన్ను క్షమిస్తాడా అని చెప్పాను కానీ ఖచ్చితంగా రా మనిద్దరం వెళ్దాము అని ప్రేమ చేతిని పట్టుకుని బయటికి వస్తాడు విశ్వ. రే ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పాను కానీ, నా ఇంటికి నేను వెళ్తున్నాను అంటూ ప్రేమ చెప్తుంది. చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వంటే అసహ్యము అని చెప్పిన వాడింటికి వెళ్తావా అనగానే, ధీరజు నేనంటే అసహ్యమని చెప్పాడు కానీ నేను నిన్ను అసహ్యించుకుంటున్నానత్తా. నేను ఆ ఇంట్లో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ వల్లితో కలిసి నా జీవితాన్ని నాశనం చేయడానికి కూడా నువ్వు వెనకాడలేదు కదా. నువ్వు అసలు ఆడదానివేనా? నీ మేనకోడలు మనసు బాధపడుతుందని నువ్వు ఆలోచించలేకపోయావా? నా మనసు బాధపడితే నేను ఎంతలా తల్లడిల్లిపోతాననేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావా అని చెప్పి మాట్లాడేసరికి, నేనేం చేశానే అనగానే, చాలత్తా, ఇంకా చాలు, నువ్వు ఆడిన నాటకం చాలు, నువ్వు చేసిన పనులు చాలు, నువ్వు ఆ వల్లియే కదా, ఇద్దరు కలిసే కదా ప్లాన్ చేసి ప్లాన్ ప్రకారమే ఆ నానమ్మ పుట్టినరోజు ఆ ఇంట్లో చెయ్యాలని చెప్పి కావాలని ఇదంతా చేశారు. ఇంకా ఎవరిని నమ్మించడానికి చూస్తావత్తా? ఇంకా ఎవరిని నమ్మించాలని చూస్తావు? ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదత్తా. ఇంత దారుణంగా నువ్వు ఉంటావని అస్సలు ఊహించలేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదే, అదంతా నీకోసమే అనగాని, ఏం చేస్తున్నావు వదిన? నా కూతురు కోసం నువ్వు చేయడం ఏంటి? నా కూతురు కాపరం చెడగొట్టి మరీ ఇంటికి తీసుకురావడం దాని జీవితంలో మంచి చేసినట్ట, దానికి మంచి జరిగినట్ట? ఎవరు కూడా ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయి పుట్టింట్లో పడి ఉండాలని ఏ రోజు కోరుకోదు. అది నువ్వు అర్థం చేసుకోకుండా
తననంటావేంటి, తనంతో మాట్లాడతావేంటి అంటూ మాట్లాడేసరికి అది కాదే అని చెప్పాను. కానీ ఇంకేం వద్దత్తా, నువ్వు నాకేమీ చెప్పొద్దు, నేను వినొద్దు, నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను, నా భర్త కాళ్ళు పట్టుకునైనా సరే క్షమాపణ అడిగి మరీ నా భర్తతోనే ఉంటాను అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త ఆ ఫోన్ని పట్టుకుని బయలుదేరిపోయి ఇంటికి వచ్చేస్తుంది. గేటు తీసుకుని లోపలికి రావడంతో ఇంకా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ప్రేమ వల్లి అడ్డుగా నిలబడుతుంది. మళ్ళీ ఎందుకు ఇంటికి వచ్చావు అనగాని చెంప చెల్లు అనిపిస్తుంది వల్లికి. నువ్వు చేసిన కుట్ర బయట పెట్టడం కోసమే అక్క నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాను అనేసరికి, ఏంటి ప్రేమ ఏమంటున్నావు, వల్లి కుట్ర చేయడం ఏంటి అనగానే, అవును మామయ్య, మా అత్త వాళ్ళు ఇంట్లోకి రావడం ఒక కుట్ర, ఈ ఇంట్లో ఇంత గొడవ జరగడం ఒక కుట్ర, ఈ ఇంట్లో మా ఇద్దరి పెళ్లి విషయం బయట పెట్టడం ఒక కుట్ర, ఇన్ని రోజులు మేము దాచిపెట్టింది ఎందుకో తెలుసా మామయ్య, మీ దృష్టిలో నన్ను చెడ్డదానిగా ఉండకూడదు అన్న ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీ కొడుకు ఒక వేరే వాడితో లేచిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు అని తెలిస్తే మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు మేము నిజం చెప్పలేదు. కానీ ఈరోజు అదే నిజం ధీరజ్ నోటి వెంట బయటికి రప్పించడానికి వల్లి ఎక్క కావాలని మత్తతో కలిసి చేతులు కలిపి ప్లాన్ చేసింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని చెప్పాను. కానీ మళ్ళీ చెంప పగలగొట్టి ప్రేమ తీసుకొచ్చిన డాక్యుమెంట్ని అయితే ఓపెన్ చేసి చూపించేసరికి ఇంకా మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, టైంతో సహా మొత్తం అంతా కూడా సీసీ ఫుటేజ్లో మొత్తం సెల్ ఫోన్లో అంతా చూపించేసరికి అదంతా చూసిన తర్వాత, అంటే నీకు ముందే తెలిసి వల్లి ఆ విషయం నాకు చెప్పకుండా రెండు కుటుంబాల మధ్య గొడవ పెట్టడం కోసం ఎంత ప్లాన్ చేస్తావా అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు మామయ్య గారు అని చెప్పాను. కానీ ఏం కాదు చెప్పు, ఏం కాదు, ఏంటి ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, ఎంత దారుణమైన వ్యక్తివని అస్సలు అనుకోలేదు. నిజమే బుజ్జమ్మ, నువ్వు కొట్టడం తప్పులేదు, నేనే ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను అనగానే, అంతేకాదు మామయ్య గారు, వల్లి అక్క చేసిన కుట్రలు చాలానే ఉన్నాయి, మీకు తెలియకుండా ఇంట్లో వాళ్ళమంతా దాచాము. దీనికి రీజన్ చెప్తాను. మీరు వల్లి అక్కని ఇంటి కోడలుగా ఏరుకోరి తీసుకొచ్చారు. ఒకవేళ వల్లి అక్క తప్పు చేసింది అని తెలిస్తే మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత మేము ఇన్ని రోజులు నిజాన్ని చెప్పలేదు అంటూ మాట్లాడేసరికి, అవునా సరే అని చెప్పి ఇంకా ఎంతో సంతోషంగా ఇంకా వెళ్ళి ధీరజ్ని గదిలో కూర్చుని ఉంటే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ధీరజ్ దగ్గరికి వెళ్ళేసరికి సారీ రా అని చెప్పాను. కానీ అది ఎక్కడ వస్తుంది, అది నా కోసం ఎందుకు వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకే విలువిచ్చి వెళ్ళిపోయింది, అది నా దగ్గరికి ఎప్పటికీ రాదు, ఇది నా భ్రమ అంతే, ఒక్క చెంప దెబ్బ కొట్టి నన్ను వెళ్ళిపోతుందా, నన్ను వదిలించుకుని వెళ్ళిపోతుందా, భర్త అన్న గౌరవం కూడా లేదు దానికి అంటూ తనలో తను మాట్లాడుకుంటాడు. లేదురా నేను నిజంగానే వచ్చానురా అనగానే, లేదు అది రాదు, దానికి నిలువెల్లా పొగరే అహంకారమే, అది ఎందుకు వస్తుంది, అది రాదు అంటూ మాట్లాడేసరికి, వస్తుంది ఖచ్చితంగా వచ్చింది అని ఇంకా వాడిని కొట్టడంతో, అవునే వచ్చేవా, నొప్పి వస్తుంది వచ్చేవా అనగాని, వచ్చేసాను రా, నీ కోసం వచ్చేసాను, నువ్వు లేకుండా ఉండలేను కాబట్టే వచ్చేసాను, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కాబట్టే వచ్చేసాను, నిన్ను వదిలి నేను ఉండలేను కాబట్టే వచ్చేసాను రా అంటూ చెప్పేసరికి, నన్ను వద్దని వెళ్ళిపోయావు కదే, నువ్వు నన్ను ఐ హేట్ యూ అని అన్నావు కదా, అందుకే వెళ్ళిపోయాను అనేసరికి, మొప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇదంతా కుట్ర ప్రకారం చేసింది వల్లి అక్క, నన్ను పుట్టింటికి పంపించేయడం కోసమే మా అత్తతో చేతులు కలిపి వల్లి అక్క ఇదంతా చేసింది అంటూ అసలు విషయాన్ని బయట పెట్టేసరికి, మీ వల్లి వదిల్లో మార్పు రాదేంటే అనగానే, ఏమోరా బాబు, ఏంది చేసినా మార్పు రాదు, అత్తయ్య వాళ్ళకి మొత్తం అంతా చెప్పేస్తున్నారులే వల్లి అక్క గురించి మామయ్య గారు ఇప్పుడు వల్లి అక్క జీవితం గురించి నిర్ణయం తీసుకోవాల్సింది మామయ్య గారే, ఏం నిర్ణయం తీసుకుంటారో ఏంటో చూడాలి అనగానే, అవునే వల్లి వదిల్లో మార్పు కూడా వచ్చుంటే అందరూ సంతోషపడేవాళ్ళం, కానీ నీ విషయం తెలిసి వల్లి వదిన ఈ రకంగా
తనకి అనుకూలంగా మార్చుకుంటుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ప్రేమ ధీరజు ఇద్దరు ఒకటవ్వాలని, వాళ్లకు విశ్వ సహాయం చేయాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.